నా బిడ్డలు దేవుని సన్నిధిలో అంటిపెట్టుకుని ఉండాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? నా బిడ్డలు దేవుని చేత దీవించబడాలని ఎంతమంది ప్రార్థన చేస్తూ ఉన్నారు? యోబు చూడండి, యోబు గ్రంథము 1వ అధ్యాయం 5వ వచనంలో యోబు అంట తన బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అరుణోదయమునే లేచి యోబు నీతిమంతుడు, యథార్థవర్తుడు, తన బిడ్డల గురించి అరుణోదయమునే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాడు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 5వ వచనం, వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్కరి నిమిత్తమై దహన బలి నర్పించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. యోబు నిత్యము అలాగ చేయుచుండెను. దేవునికి స్తోత్రం. యోబంట వారి పిల్లల పాపం చేశారేమో అని చేయలేదు, పాపం చేశారేమో, దేవుని దూషించారేమో అని చెప్పి వారి పిల్లల నిమిత్తం దహన బలి అర్పిస్తూ వస్తున్నాడంట. ప్రతి దినం అరుణోదయమునే లేచి తన బిడ్డల గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు, దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యము, ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ప్రతి నిత్యము. చూడండి అదే వచ్చిన చివరి మాట, యోబు నిత్యము అలాగూ చేయుచుండెను. యోబు తన బిడ్డల నిమిత్తమై, తన పిల్లల నిమిత్తమై, తన సంతానం నిమిత్తమై అరుణోదయమునే లేచి బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వారు దేవుని దూషించారేమో, ఎక్కడ పాపం చేశారేమో, దేవునికి దూరస్తులయ్యారేమో, దేవునికి లోబడకుండా జీవిస్తున్నారేమో, పై మట్టుకు లోబడినట్టు దేవుని మాటలు విన్నట్టుండి ఎక్కడో తప్పు ఉన్నారేమో, ఎక్కడో పాపం చేశారేమో అని యోబు తన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన బిడ్డల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రతి నిత్యము యోబు తన బిడ్డల గురించి దేవుని సన్నిధిలో మొరపెడుతూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడా, మరి నీవు ఒక తండ్రిగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల గురించి? ఒక తల్లిగా నువ్వు ఎలా ప్రార్థన చేస్తున్నావు? తండ్రి ఎలాగ నడిపిస్తే ఆ బిడ్డలు అలా నడుచుకుంటారు. తల్లి ఒడి మొదటి బడి అంట. ఫస్ట్ బడి తల్లి ఒడి, తర్వాతది 2వ బడి, నేర్చుకొని ఏబిసిడి నేర్చుకొని, ఇది 2వ బడి. మొదటి బడి తల్లి ఒడి అంట. తల్లి తండ్రి ఏ రీతిగా నీ బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఏ రీతిగా వారి గురించి, వారి భవిష్యత్తు గురించి దేవుని సన్నిధిలో ఎలా మొరపెడుతూ ఉన్నారు? పాస్టర్ గారు మాకు తెలుసు, మాకు ఫుల్ బిజీ, మాకు ఆ బిజినెస్, ఆ పని, ఈ పని. యోబు ఊజు దేశంలో గొప్ప ధనవంతుడండి. యోబు లాంటి ధనవంతుడు ఎవరు లేరు. అనేక మంది పనివారు, సంపద చాలా ఉంది. కానీ అరుణోదయమునే లేచి తనకున్న పనులన్నీ పక్కన పెట్టి, పని వాళ్ళ పక్కన పెట్టి, డబ్బుల గురించి పక్కన పెట్టి, వ్యాపారం గురించి, పొలాల గురించి, వీటన్నిటి గురించి పక్కన పెట్టి తన బిడ్డల భవిష్యత్తు గురించి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన బిడ్డలు దేవుని సన్నిధిలో ఉండాలని, దేవుని అంటిపెట్టుకుని ఉండాలని, దేవుని కొరకు జీవించాలని, పరిశుద్ధంగా జీవించాలని తన బిడ్డల కోసం అంగలారుస్తూ ఉన్నాడు, ప్రార్థన చేస్తూ ఉన్నాడు. వాళ్ళ పాపం చేయలేదు, కానీ పాపం చేసేరమని ఆ మాట చక్కగా నాకు ఇష్టపడింది. చూడండి, తన కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషించరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమునే లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తమై దహన బలి అర్పించుచూ వచ్చెను. దేవునికి స్తోత్రం. వారి పాపం చేశారేమో అని దహన బలి అర్పిస్తూ ఉన్నాడు, పవిత్రపరుస్తూ ఉన్నాడు. యోబుకి చాలా పనులు ఉన్నాయి, గొప్ప ధనవంతుడు, పొలాలు ఉన్నాయి, గొర్రెలు, మేకలు, సంపద, పశు సంపద అన్నీ ఉన్నాయి. అవన్నిటిని పక్కన పెట్టాడు, బిడ్డల కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. తన బిడ్డల నిమిత్తం బలు అర్పిస్తూ ఉన్నాడు. ఒకరోజు కాదు, ఒక వారం కాదు, సంవత్సరం కాదు, ప్రతి నిత్యము యోబు ఇలాగు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరుడా, తల్లిదండ్రులైన మీరు మీ బిడ్డల నిమిత్తం మీరు ప్రార్థన చేయుచున్నారా? వాళ్ళకి ఆస్తులు మాత్రమే సంపాదించి మంచి ఎడ్యుకేషన్ ఇస్తే చాలు, మంచి ఆస్తులు ఇస్తే చాలు, మంచి వాహనాలు ఇస్తే చాలు అనుకుంటూ ఉన్నారా? యోబు తన పనులన్నీ పక్కన పెట్టి, తన వ్యాపారం పక్కన పెట్టి, లేదా తనకున్నటువంటి గజిబిజి షెడ్యూలన్నీ పక్కన పెట్టి తన బిడ్డల నిమిత్తం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. మరి నీ పనులు పక్కన పెట్టి, నీ ప్రాముఖ్యమైన విషయాలు పక్కన పెట్టి నీ బిడ్డల భవిష్యత్తు కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? ఈ మాట చెప్పొచ్చు నువ్వు, అయ్యా నేను ఇంత కష్టపడేది, రాత్రి పగులు పనిచేసి కష్టపడి సమకూర్చేది, డబ్బు దాచిపెట్టేది, బంగారు దాచిపెట్టేది, ప్లాట్లు దాచిపెట్టేది, వాహనాలు తెచ్చేది నా బిడ్డల కోసమే నువ్వు చెప్పవచ్చు.
దేవుని భక్తిలో లేకుండా, దేవునికి లోబడకుండా, తల్లిదండ్రులు ప్రేమించకుండా, ఇష్టానుసారంగా జీవిస్తూ భయభక్తుల్లో లేకుండా ఉండే బిడ్డలకు నువ్వు సంపాదించి పెట్టినా ఒకరోజు నువ్వు ఏడవాల్సి వస్తుంది, ఒకరోజు నువ్వు దిగులు పడాల్సి వస్తుంది. మీ బిడ్డల గురించి బాధ్యత మీది, మన బిడ్డల గురించిన బాధ్యత మనది. వారి గురించి మనం ప్రార్థించేవారుగా ఉండాలి, వారి దేవుని సన్నిధికి తీసుకొచ్చేవారుగా ఉండాలి. ప్రతి ఆదివారం దేవుని మందిరాన్ని తీసుకురావాలి వారిని. ఇప్పుడు నీ మాట వింటున్నాడు, ఆ అమ్మాయి ఈరోజు నీ మాట వింటుంది, లేకపోతే నీ కొడుకు ఈరోజు నీ మాట వింటున్నాడు, రేపు నీ మాట వినడు, ఆ అమ్మాయి నీ మాట వినదేమో. వాళ్ళ దేవుని మందిరానికి ప్రతి ఆదివారం అలవాటు చేయి, వాక్యానికి అలవాటు చేయి, ప్రార్థించడానికి నేర్పించు, మోకాల ప్రార్థన నేర్పించు, కన్నీటి ప్రార్థన నేర్పించు, దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం నేర్పించు, దేవుని పాటలు పాడి ఆరాధించడం నేర్పించు. ఇవన్నీ ఏమి నేర్పించుకోవడం అన్నీ నేర్పిస్తూ ఉన్నారు మీ బిడ్డలకి. నేర్పించుకోవడం అన్నీ మనం నేర్పిస్తాం, మన బిడ్డలు నేర్పిస్తున్నావేమో. ప్రియ సహోదరి సహోదరులారా, మన బిడ్డలు దీవించబడ్డారంటే ఆ ఘనత, ఆ పేరు మనకే. మన బిడ్డలు చెడిపోయారంటే, మన బిడ్డలు పాడైపోయారంటే ఆ పేరు కూడా మనదే. నీ బిడ్డలు నువ్వు ఎలా పెంచుతున్నావు, నీ కుమార్తె నువ్వు ఎలా పెంచుతున్నావు, నీ కుమారుడు నువ్వు ఎలా పెంచుతున్నావు, దేవునిలో ఎలా కడుతున్నావు వారి జీవితాలని. ఏదో అవసరమైన వాళ్ళకి ఇచ్చేసి, అవసరమైన డబ్బు వాళ్ళకి ఇచ్చేసి నా బాధ్యత తీరిపోయింది అనుకుంటున్నావా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుమారుడు నీ కుమార్తె ఎలాంటి వారితో సహవాసం చేస్తున్నారు, ఎలాంటి వారితో తిరుగుతున్నారు, ఎలాంటి సహవాసం కలిగి ఉన్నారు, ఏ సమయానికి ఇంటికి వస్తున్నారు, వారు ఏం భోజనం చేస్తున్నారు, వారి యాక్టివిటీస్ ఏంది, వారి ప్రవర్తన ఏ విధంగా ఉంది, వారి నడవడి ఏ విధంగా ఉంది, వారి చదువుల్లో ఏ విధంగా ఉంటున్నారు, వాళ్ళ గురించి ఆలోచన చేస్తున్నావా? నీ మటుకు నీవు ఇష్టానుసారంగా జీవిస్తున్నావేమో, నీ పనిలో నువ్వు ఫుల్ బిజీ అయిపోయావేమో. ఏ విధంగా బిడ్డలు మనం పెంచుతున్నావు? యోబు తన బిడ్డల నిమిత్తం ప్రతి నిత్యం అరుణోదయం లేచి వారి కోసం, వారి పాపం చేశారేమో అని వారి పవిత్రపరుస్తూ దహన బలులు అర్పిస్తూ ఉన్నాడంట. అలాగూ ప్రతినిత్యం చేస్తూ ఉన్నాడంట. ప్రియ సహోదరి సహోదరుడా, మరి మన బిడ్డలను దేవుని వాక్యానికి లోబడేవారిగా చేద్దాం, ప్రార్థన నేర్పిద్దాం, ప్రతి ఆదివారం క్రమం తప్పకుండా ప్రభు మందిరానికి నడిపిద్దాం, మంచి ఏదో చెడేదో వారికి నేర్పిద్దాం. నాకు తెలిసిన ఒక ఫ్యామిలీ ఉంది, ఆయన దేవుని సేవలో కొనసాగుతూ ఉన్నారు. మరి ఒకే కొడుకు ఉంటూ ఉన్నాడు. మరి ఆ దైవ సేవకు చర్చి కట్టాడు, సేవ కొనసాగుతూ ఉంది, అందరికీ దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు, సంఘం అభివృద్ధి చెందుతూ ఉంది, అనేక మందిని ప్రభువులోకి నడిపించాడు. తన కుమారుడు మాత్రం లోబడినలో ఉన్నటువంటి వాడైపోయాడు, చెడిపోయాడు. ఒక విధంగా చెప్పాలంటే భ్రష్టుడైపోయాడు. వివాహం చేశాడు కొడుక్కి. వివాహం చేసిన తర్వాత ఆ కొడుక్కి 3 కూతుర్లు పుట్టారు. అయినా తన కుమారుని జీవన శైలి మారలేదు, ప్రవర్తన మారలేదు, జీవితం మారలేదు. దేవుని సన్నిధికి వస్తాడు, అలా కూర్చుంటాడో వెళ్ళిపోతాడు. మరి వాక్యం వింటున్నాడో లేదో తెలియదు, మరి ప్రార్థన చేయించుకుంటాడు, వెళ్ళిపోతున్నాడు. ఇంట్లో భార్యని పట్టించుకోడు. ఎదుగొచ్చిన 3 కుమార్తెలు ఉన్నారు, వారిని పట్టించుకోలేదు. నేను ఆయా సందర్భాల గృహాన్ని దర్శించినప్పుడు మరి వాళ్ళ తల్లిగారు ఎంతో చెప్పి బాధపడుతూ ఉన్నారు, ఏడ్చేవారు. అయ్యా నన్ను తీసుకెళ్ళి ఎక్కడైనా వృద్ధాశ్రమంలో చేర్చేయండి, ఈ బాధ ఈ నరకయాతను నేను చూడలేనయ్యా, ఆ కొడుకు ఇంత భయంకరంగా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు కొడుకు అంటే? ఏం పని చేయడు, ఏ బాధ్యతలు పట్టించుకోడు, బిడ్డలను పట్టించుకోడు, భార్యను పట్టించుకోడు, ఇంట్లో ఏ పని ముట్టుకోడు. నిద్రలేస్తాడు, చేపలేటకు పోతాడు, నిద్రలేస్తాడు, కోడి పందాలు ఎక్కడ జరుగుతుంది అక్కడికి వెళ్తాడు, నిద్రలేస్తాడు, ఎక్కడ జోదం జరుగుతుందో అక్కడికి వెళ్తాడు, మళ్ళీ ఆదివారం చర్చిలో కూర్చుంటాడు, పాస్టర్ గారి చేత ప్రార్థన చేయించుకుంటాడు, చక్కగా వెళ్తాడు. ఏ పని చేయడు. 2 లక్షలు 1.5 లక్ష విలువైన కాస్ట్లీ బైక్ కొంటాడు, ఏం కావాలని చేస్తాడు. ఆ తల్లి ఏడ్చి ఏడ్చి రోధిస్తూ ఉంది. చాలా సంవత్సరాలు అయింది. మరి ఇటీవల కాలంలో ఆమె నాకు ఫోన్ చేసి చెప్పింది, బ్రదర్ నా కుమారుడు చనిపోయాడు అని. ఫస్ట్ నేను కొంచెం బాధపడ్డాను, తర్వాత ఇలాంటి వాళ్ళు పోతే మంచిది అనిపించి నా మనసుకు అనిపించింది. ఎందుకండి మరి ఇలాంటి వారు? తల్లిదండ్రులకు ఉపయోగం లేదు, కట్టుకున్న భార్యను ప్రేమించలేదు, కడుపును పుట్టిన 3 కుమార్తెలను పట్టించుకోలేదు, వారి బాగోగులు చూడలేదు, నిద్రలేసి తాగటం, కోడి పందాలు, జోదము, తన ఇష్టానుసారంగా బైక్ రేసులో తిరగడము. ప్రియ సహోదరి సహోదరుడా, గమనిస్తూ ఉన్నారా? నీ కుటుంబం కోసం నువ్వు పోరాడుచున్నావా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? నీ బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నావా? యెహోషువ 24వ అధ్యాయం 15వ వచనంలో
యాజ్ ఫర్ మీ అండ్ మై హౌస్ హోల్డ్ వీ విల్ సర్వ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. నేను నా ఇంటి వారము యెహోవాను సేవించెదము. యోబు వలె. ప్రియ సహోదరి సహోదరుడా, నీవు నీ కుటుంబం యేసయ్యను సేవిస్తున్నారా? నీవు నీ భార్య నీ బిడ్డలు క్రమంగా దేవుని మందిరానికి వెళ్తున్నారా? దేవుని మందిరంలో మీ వంతు పని మీరు చేస్తున్నారా? దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నారా? మీ ద్వారా, మీ బిడ్డల ద్వారా, మీ కుటుంబం ద్వారా దేవుని నామానికి మహిమ తెస్తూ ఉన్నారా? దేవుడు మిమ్మల్ని చూసి సంతోషిస్తూ ఉన్నాడా? ప్రియ సహోదరి సహోదరుడా, నీ కుటుంబం కోసం, నీ బిడ్డల కోసం, నీ భార్య కోసం, నీ సహోదరుల కోసం, నీ ఇల్లు కోసం యుద్ధం చేయి, పోరాడు. నీ శత్రువులను చూసి నువ్వు భయపడవద్దు. లోకంలో ఉండే వాటిని చూసి నువ్వు భయపడవద్దు. లోకస్తులను చూసి నువ్వు భయపడవద్దు. సైతాను కుతంత్రాలను చూసి నువ్వు భయపడవద్దు. దేవుడే నీ పక్షముగా ఉండి యుద్ధం చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధం చేయబోతున్నాడు. దేవుడు నీ పక్షముగా ఉండి యుద్ధం చేసి నీకు విజయాన్ని అనుగ్రహించబోతూ ఉన్నాడు. రానున్న వారం, రానున్న నెల, రానున్న సంవత్సరం ప్రభు నీ జీవితంలో అత్యధికమైన విజయాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు. గొప్ప ఆశీర్వాదాలు ఇవ్వబోతూ ఉన్నాడు. రండి ప్రార్థన చేసుకుందాం. మీకోసం, మీ పిల్లల కోసం, మీ కుటుంబాల కోసం దేవుళ్ళో కట్టబడినట్లు ప్రార్థన చేస్తాను. మరి రండి, టీవీ ముందు కూర్చునండి, కళ్ళు మూసుకొని తలలో ఉంచి ప్రార్థనలో ఏకీభవించండి. అలాగనే ఎవరైతే జబ్బులతో బాధపడుతున్నారో, ఎక్కడైతే జబ్బు వ్యాధి ఉందో మీ కుడి హస్తాన్ని స్థలంలో పెట్టండి. మీ అందరి గురించి నేను ప్రార్థన చేయబోతున్నాను. కళ్ళు మూసుకునండి. మహాపరిశుద్ధుడా, కృపా కనికరము గల మా తండ్రి, జీవాధిపతి, మీకు వందనాలు, స్తోత్రాలు. యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో ఇదిగో ప్రభువా, ఆత్మీయ ఆహారం టీవీ వీక్షకులందరినీ దీవించి ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రభువా, మా కుటుంబాల కోసం మేము యుద్ధం చేసేవారుగా ఉండడానికి సహాయం చేయండి. మా బిడ్డల కోసం మేము యుద్ధం చేసేవారుగా చేయండి. మా కుమారుల కోసం మేము యుద్ధం చేసేవారుగా చేయండి. మా కుమార్తెల కోసం యుద్ధం చేసేవారుగా చేయండి. మా సహోదరుల కోసం మేము యుద్ధం చేసేవారుగా చేయండి. ప్రభువా, వారిని చూసి మేము భయపడక ముందుకు కొనసాగునట్లు సహాయం చేయండి. మా కుటుంబాలను, మా బిడ్డలను మీరు కట్టమని వేడుకుంటున్నాం. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. భార్యాభర్తలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు ఒకరికొకరు లోబడకుండా ఉన్నారు, ఒకరినొకరు ప్రేమించుకోకుండా ఉంటూ ఉన్నారు. సైతాను వారిని స్వాధీనపరుచుకొని సైతాను వారి కుటుంబాలు గలిబిలి చేస్తూ ఉన్నారు. తల్లిదండ్రులు, బిడ్డలు వారు నాయన ఒకరినొకరు నాయన తండ్రి లోబడినటువంటి బిడ్డలు అయిపోయి ఉన్నారు. ఆ బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే వారిగా చేయండి ప్రభువా. వారి కుటుంబాల్లో, గృహాల్లో పనిచేస్తున్న సాతాను దుర్గములను, చీకటి శక్తులను యేసు నామములో బంధించి బయట వెళ్ళగొడుతున్నాం. నెమ్మది, సంతోషం, సమాధానము యేసు నామములో ఇప్పుడే కలుగును గాక. నెమ్మది, సంతోషం, సమాధానం యేసుక్రీస్తు నామములో ఇప్పుడే కలుగును గాక. వారి గృహాల్లో పనిచేస్తున్న, కనబడకుండా పనిచేస్తున్న చీకటి అంధకార శక్తులను యేసు నామములో బంధించి బయట వెళ్ళగొడుతూ ఉన్నాను. బిడ్డలను దీవిస్తున్నాను, కుటుంబాలను దీవిస్తూ ఉన్నాను. యేసయ్యా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. జబ్బులతో, వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకొని వారి కుడి హస్తాల్లో ఉంచి ఉన్నారు. నాయన, ఎక్కడ జబ్బు అయితే ఉందో, వారు హస్తం పెట్టిన చోట ఎక్కడ జబ్బు ఉందో, ఎలాంటి వ్యాధి ఉందో, ఎలాంటి క్రిమి ఉందో యేసు నామములో దాన్ని గద్దించి బయట వెళ్ళగొడుతూ ఉన్నాం. ఇప్పుడే నజరేయుడైన యేసు నామములో విడుదల కలుగును గాక. ఆ బోన్ సంబంధించిన వ్యాధులు, కిడ్నీ వ్యాధులు, గుండె సంబంధించిన వ్యాధులు, ప్రభువా, లివర్ సంబంధించిన వ్యాధులను, బ్రెయిన్కి సంబంధించిన వ్యాధులతో బాధపడుతున్న బిడ్డలు మీరు కనికరించండి. క్యాన్సర్ కణితులను యేసు నామములో గద్దిస్తున్నాను ప్రభువా. యేసయ్యా, మీ గాయపడిన హస్తంతో మీ బిడ్డలను తాకండి, ముట్టండి. మీ గాయముల ద్వారా మాకు స్వస్థత కలుగుతున్నది తండ్రి. ఇప్పుడే మీ అమూల్యమైన శిలువ రక్తాన్ని వారి తల నుంచి అరికాలు వరకు నరములో, ఎముకలు, మూలుగులు ప్రవహింపచేసి స్వస్థతను చేకూర్చమని, మీ సాక్షిగా నిలబెట్టుకోమని వేడుకుంటూ ఉన్నాం. దురాత్మ శక్తుల చేత, చేతబడి శక్తుల చేత బాధింపబడుతున్న బిడ్డలను యేసు నామములో విడిపిస్తూ ఉన్నాను. వారి కుటుంబంలో నెమ్మది, సంతోషము, సమాధానం కలుగును గాక. ఆయన నీ బిడ్డలు చేస్తున్న వ్యాపారములను, ఆయన బిజినెస్ను యేసుక్రీస్తు నామములో దీవిస్తూ ఉన్నాను. ప్రభు, నీకు స్తోత్రము. గర్భఫలం కోసం ఎదురు చూస్తున్నా నీ బిడ్డలను మీరు కనికరించండి. యేసు నామములో గర్భద్వారములు తెరవబడును గాక. చక్కటి సంతానము యేసు నామములో నీ బిడ్డలకు అనుగ్రహిస్తూ ఉన్నాం. ప్రభు, నీకు స్తోత్రము. వారి మీ గర్భములను పనిచేస్తున్న చీకటి దురాత్మ శక్తులను
యేసు నామములో బంధించి ఆ బిడ్డలకు చక్కటి సంతానమును యేసు నామములో అనుగ్రహిస్తున్నాం. ప్రభునికి స్తోత్రాలు. ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను దీవించి ఆశీర్వదించి ప్రభువా మీరే మహిమ పొందమని యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుని ప్రేమ, కుమారుడు యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సహవాసం, సంతోష సమాధానం మనందరికీ తోడై నడిపించునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు. నా పేరు వాణి, మా బాబు పేరు వర్షిత్, బీటెక్ చదువుతున్నాడు. మేము నిడుగుంటిపాలెం, వెంకటాచలం మండలం, నెల్లూరు జిల్లా నుంచి వచ్చాం. మా బాబుకి విజయవాడ కాలేజీకి వెళ్ళినప్పుడు అక్కడ దురాత్మ మా బాబు ఇంట్లోకి వచ్చింది. బాగా ఇబ్బంది పడుతూ ఉన్నాం. ఇంటికి వచ్చిన తర్వాత జ్వరము, వామిటింగ్స్, అన్నం తినకుండా ఏదో ఏదో తెలియని భాష మాట్లాడుతూ మమ్మల్ని గందరగోళంగా అరుస్తూ చాలా బాధపడుతున్నాడు. బాబుని చూసి మేము అసలు అన్నం కూడా తినేవాళ్ళం కాదు. మేమందరమే ఏం చేయాలి ప్రభు మాకు అర్థం కావట్లేనప్పుడు మళ్ళీ వరప్రసాద్ పాస్టర్ గారికి ఫోన్ చేశాము. సారు ఖచ్చితంగా మా ఇంటికి వచ్చాడు. మా ఇంటికి వచ్చి మా బాబు పరిస్థితి చూసి ప్రార్థన చేశారు ప్రేయర్ ఆయిల్తో. మా బాబు అయితే పాపం మాలో లేకుండా బాగా దురాత్మ చేత పీడించబడుతూ బాగా దిగులు పడిపోతా ఉన్నాడు. గొప్ప అద్భుతంగా రీతిగా దేవుడు సార్ పాస్టర్ గారు ప్రేయర్ చేస్తాను వెంటనే ఒక గొప్ప విడుదల వచ్చింది. సార్ గారు చర్చికి 7 వారాలు రాండమ్మా, ఇంకా గొప్ప విడుదల వస్తుంది అన్నారు. కానీ వచ్చిన మొదటి వారంలోనే ఒక గొప్ప అద్భుతం మాకు చేశాడు దేవుడు. అంత గొప్ప దేవునికి అంత మహిమ కలుగును గాక. ఇది మా కొరకు ప్రార్థించిన చంద్రగిరి వరప్రసాద్ పాస్టర్ గారికి వందనాలు, పాస్టర్ అమ్మ గారికి వందనాలు. దేవునికే మహిమ కలుగును గాక. అందరికీ వందనాలండి. నా పేరు వర, మా నాన్న పేరు శంకర్ రెడ్డి. మేము బెంగళూరుని ఇంకా నెల్లూరుకి వరప్రసాద్ గారు అయ్యగారి దగ్గరికి వచ్చాము. మా డాడీకి చాలా సీరియస్గా ఉండింది, ఏ ప్రయోజనం చిక్కలేట్లేవు. ఇంకా డాడీ ఫైనల్గా ఉన్నాడు. ఆ టైంలో వరప్రసాద్ అయ్యగారికి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాము. డాడీ అయ్యగారు ప్రేయర్ చేసిన తర్వాత డాడీకి స్వస్థపరిచి ఈరోజు సజీవ లెక్కగా ఉన్నాడు. మేము కర్ణాటక ఇంకా ఇక్కడికి వచ్చాము. నైట్ వచ్చాము. ఇక్కడ మార్నింగ్ ఆరాధనలో కలుసుకున్నాము. అభిషేకం ఆయిల్ ప్రార్థన చేసి ఆరాధనలో కలుసుకొని అయ్యగారు మాకు ప్రార్థన చేశారు. ఈరోజు మేము మా డాడీ సజీవ లెక్కలో ఉన్నారంటే దేవుని కృప, వరప్రసాద్ అయ్యగారు ప్రార్థనల వల్ల మేము ఈరోజు ఇలా ఉన్నాం. దీన్ని బట్టి దేవుడు చిన్న సాక్ష్యాన్ని దీవించిన గాక. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మా డాడీకి ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్యగారికి నా నమస్కారాలు. నా పేరు స్వప్న, మా చిన్నపాని. మా పాప బాగాలేకపోతే అమ్మగారు పాస్టర్ ప్రార్థన చెప్పమని ఫోన్ చేశాను. చేసిన వెంబటనే ఏం కాదని ఎక్స్రే రూమ్లోకి తీసుకెళ్ళాక ఉన్నదే పాప బయట ఉన్న లోపల ఉందన్నప్పుడు లోపలే ఉంది మేడం అన్నాను. ఏం కాదు నార్మల్ రిపోర్ట్ వస్తుందని చెప్పేది. నేను ఎంతగా నేర్చుకొని ప్రార్థన చేసుకున్నాను. అది అందరూ కూడా 24 గంటల నొప్పి లెక్కే చేశారు. కానీ నాకు నార్మల్ రిపోర్ట్ వస్తుందని పాస్టర్ అమ్మ చెప్పిన నమ్మకం నేను ఎంతగానో బాత్రూమ్ దగ్గర కూర్చొని మోకాడుతుండి వేసుకొని నేర్చుకొని ప్రార్థన చేసుకున్నాను. నాకు ఇట్టుందమ్మా నాన్నది ఏం కాదని ఫెయిర్ ఆయిల్ చేసుకెళ్ళి పూసి ప్రార్థన చేసుకొని వచ్చినాను. 3 రోజులకు పంపించారు స్కూల్ నుంచి పాపని. తీసుకొచ్చి స్కానింగ్ రూమ్లోకి తీసుకెళ్ళాక అమ్మగారికి ఫోన్ చేశాను. దేవుడు గొప్ప కార్యం చేస్తాను, నీకు ఏం కాదు నీ బిడ్డకి అని చెప్పింది. స్కానింగ్ చేస్తేనే 3 రోజులు అవుతుందమ్మ, గర్భసంచి పక్కన చిన్న గొల్లు ఉన్నింది, అది చితికిపోయింది నీ పాపకి 3 రోజుల కిందటే. ఏం కాదు, ఇదే 4 గంటల నొప్పికి కూడా ఏ ఇబ్బంది ఏమి లేదు పాపకు అని చెప్పారు. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి నా వందనాలు, దేవుడికి నా వందనాలు. అందరికి వందనాలు. నా పేరు వెంకటమ్మ, రైల్వే కోడ్రు, అది రాజంపేట. ఇక్కడ నెల్లూరుకి వచ్చాను. నేను వరప్రసాద్ అయ్య గారు ప్రోగ్రాం టీవీలో చూసి నాకు 20 ఏళ్ళుగా సైతాను పట్టి వేధించుతూ ఉండింది. ఇక్కడికి వచ్చి ప్రార్థన చేశాక నేను పడిపోయాను. 20 సంవత్సరాల నుంచి దురాత్మ శక్తుల వల్ల నేను బాధపడుకుంటూ వచ్చినాను. ఎన్నెన్నో హాస్పిటల్ తిరిగాను, ఎన్నెన్నో తాయితలు వేసుకున్నాను, ఎక్కడెక్కడో మంత్ర తీసుకున్నాను, నాకు నయం అవటం లేదు. ఎన్ని దిక్కులు మంత్ర తీసుకున్నా, ఎన్ని హాస్పిటల్ తిరిగినా, రాజంపేట తిరిగాను, కోడూరు తిరిగాను, నెల్లూరు తిరిగాను, అన్ని దిక్కుల ప్రతి హాస్పిటల్ నేను చూపించుకుంటూ వచ్చాను. కానీ టాబ్లెట్లే ఇస్తూ వచ్చినారు. కడుపు నొప్పి, తలనొప్పి అని, కడుపు నొప్పి అని, తలనొప్పి అని, కానీ నాకు తగ్గటం లేదు.
వరప్రసాద్ అయ్య గారు నాకు ఫ్రై ఆయిల్తో ప్రార్థన చేశారు నెత్తిరేసి. ఆ తర్వాత దేవుడు యేసయ్య నన్ను స్పష్టపరిచి బాగా చేశాడు. నాకు ఇప్పుడు బాగుంది. యేసయ్య నామానికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసే వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. అందరికీ వందనాలండి. నా పేరు సురేష్. నేను మాది నెల్లూరు. నేను తాగుడుకు బాగా బానిస అయినాను. ఫుడ్ తినకుండా రోజు తాగుడికి బానిసనైనాను. నా లివర్ పాడైపోయింది, జాండీస్ యాడ్ అయినాయి. హాస్పిటల్కి పోతే ఆ విషయం చెప్పారండి. నేను నడవలేని పరిస్థితుల్లో నా భార్య, నా బిడ్డలు సంకలో చేసి నన్ను వరప్రసాద్ అయ్య పాస్టర్ గారి మందిరానికి తీసుకొని వచ్చారు. వరప్రసాద్ అయ్య గారు ప్రేయర్ ఆయిల్తో నన్ను అభిషేకించి ప్రార్థన చేశారు. నడవలేనున్న స్థితిలో నాకై నేనై లేచి మందిరానికి రాగలుగుతున్నాను, బాగా తినగలుగుతున్నాను, బాగా నిద్రపోతున్నాను. దేవుడికి మహిమ కలుగుగాక. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు, పాస్టమ్మ గారికి వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. మాది నెల్లూరు. నా పేరు ఎలిజబెత్, మా తమ్ముడు పేరు సుబ్రాయుడు. మేము ఉండేది నెల్లూరులో ఉంటాము. వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన మేము టీవీలో చూస్తూ ఉంటాము. ఆ వాక్యాన్ని బట్టి మేము విని ప్రార్థన చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాము. వచ్చినప్పుడు అయ్యగారికి మా సమస్యల గురించి చెప్పాము. మా తమ్ముడు దొంగతనం కేసులో ఉన్నాడు. ఆ దొంగతనం కేసులో ఉన్నప్పుడు మాకు సహాయం చేసేవాళ్ళు ఎవ్వరు లేరు. బాగా అబ్బాయిని కొట్టేశారు. మా అబ్బాయిని బాగా కొట్టేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళి అప్పచెప్పారు. బండి అన్నీ తీసేసుకున్నారు పోలీసు వాళ్ళు. పట్టుకున్నప్పుడు కేసు జైలు దాకా వెళ్తుంది అనుకున్నాము. కానీ దేవుడు కృపను బట్టి వరప్రసాద్ పాస్టర్ కాడికి వచ్చి నేను ప్రార్థన చేపించుకున్నప్పుడు మేము ఆ అయ్యగారు ఏం కాదని చెప్పారు. చెప్పినప్పుడు మేము 2వ వారంలోనే దేవుడు 2వ వారానికే మాకు విడుదల ఇచ్చాడు. పోలీసు వాళ్ళ ద్వారా ఏం కాకుండా, కేసు లేకుండా కొట్టేసినందుకు దేవునికి మహిమ కలుగును గాక. వరప్రసాద్ అయ్య గారికి మా నిండు వందనాలు. దేవుని నామానికి వందనాలు. నా పేరు ఇంద్రమ్మ, మా ఆయన పేరు సేనయ్య. మా ఊరు చిత్తలూరు, చేజల మండలం, నెల్లూరు జిల్లా. మా సాక్ష్యం ఏమంటే, మేము సాతాన్ చేతిలో పీడింపబడుతున్నాము. భయంకరమైన సాతాన్ చీకట్లో బంధింపబడి ఉన్నాము. అసలు మా ఇంట్లో ఏం జరుగుతుందో ఏమో మాకైతే అర్థం కాదు. ఏ క్షణంలో ఏమవుతుందో కూడా మాకు తెలీదు. అటువంటి పరిస్థితిలో మేము సతమతపై బాగా కుమిలిపోయాము. మేము చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మాకు ఏం అర్థం కాకుండా ఉండింది. అప్పుడు మేము టీవీలో వరప్రసాద్ పాస్టర్ గారు వాక్యం విన్నాము. అప్పుడు మేము అక్కడికి వెళ్ళాము. ఫస్ట్ వారంలోనే మాకు కొంచెము సమాధానం దొరికింది. అక్కడ 2వ వారంలో మేము టీవీ కార్యక్రమంకి ఒక 10,000 స్పాన్సర్ చేసి వచ్చాము. మమ్మల్ని ఎవరు ఓదార్చే వాళ్ళు లేరు, మమ్మల్ని దగ్గర తీసి ఆదరించే వాళ్ళు లేరు. మేము ఎవరి దగ్గర ఏం చేయాలన్నా ఎందుకు మా పరిస్థితి ఇట్ అవుతుందని మాకే అర్థం కాకుండా ఉండింది. మేమైతే ఎవరో ఒకరు చనిపోవాలా అనుకున్నాము. అంత భయంకరమైన సాతాన్ పీడింపులో ఉన్నాము. అప్పుడు మేము వరప్రసాద్ పాస్టర్ గారి దగ్గర వెళ్ళిన తర్వాత ప్రేయర్ ఆయిల్తో అభిషేకం చేసి మాకు ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత మేము ఇంటికి వచ్చినాక 7 వారాలు క్రమంగా వెళ్ళిన తర్వాత మా ఇంట్లో అద్భుత కార్యాలు జరగసాగింది. చిన్న కార్యాలు చిన్నగా మాకు స్వస్థత కలిగి నెమ్మది కలిగింది. మేము కానీ పాస్టర్ గారి కాడికి వెళ్ళకుండా ఉంటే నేను కానీ మా ఆయన కానీ ఎవరైనా ఒకరు చనిపోయి ఉంటాము. కానీ దేవుడు దాంట్లోంచి మమ్మల్ని బయటకు తీసుకొచ్చాడు. ప్రార్థన చేసిన వరప్రసాద్ పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అందరికి వందనాలు. నా పేరు గణేష్. నేను గుంటూరు నుండి వచ్చాను. నా 2 కాళ్ళకి వ్యారికోజ్ వీనస్ వచ్చి 16 సంవత్సరం నుంచి నరకం, యాతన, చీము, రక్తం, ప్రతిరోజు నాకు నరకం, ఈ జీవితం ఎందుకు అనిపించేది. అయితే మా చిన్నమ్మ గారు ఆరాధన ఛానల్ చూసి వరప్రసాద్ అయ్య గారి ప్రార్థన విని, మీరు అక్కడికి వెళ్ళండి, నీకు స్వస్థత కలిగిద్ది, నీ 2 కాళ్ళకి స్వస్థత కలిగిద్దని వివరంగా చెప్పింది. మా అమ్మగారిని తీసుకొని నేను రోజు వచ్చాను, తైలాభిషేకంలో పాల్గొన్నాను. నాకు 2వ వారం నాకు కుడి కాళ్ళకి స్వస్థత కలిగింది. 16 సంవత్సరాల నుంచి నా 2 కాళ్ళకి వ్యారికోజ్ వీనస్ వచ్చి నరక యాతన చూసి ఇబ్బంది పడుతున్నాను. గుంటూరులో నేను ఈ హాస్పిటల్ తిరగని హాస్పిటల్ లేదు. ఎన్నో 3.5 లక్షలు ఖర్చు పెట్టాను, అయినా ఫలితం లేదు. మాకు స్వస్థత కలిగిద్దని నమ్మకంతో మా అమ్మగారిని తీసుకొని వచ్చి నెల్లూరు వచ్చాను. వచ్చిన మొదటి రోజు అయ్యగారు తైలాభిషేకంతో మాకు ప్రార్థన చేశారు. 2వ వారం మేము 10,000 రూపాయలు స్పాన్సర్ చేశాము. 3వ వారానికి నాకు కుడి కాలు స్వస్థత ఇచ్చాడు. గతంలో నేను అసలు నడిచేవాడిని కాదు 2 కాళ్ళతోటి. ఈరోజు నేను నిలబడుతున్నాను, తిరగలుగుతున్నాను, నా అన్నం తింటున్నాను, ఆరోగ్యంగా ఉంటున్నాను, నాకు నిద్ర బాగా పడుతుంది.
ఈ వరప్రసాద్ అయ్య గారి దగ్గరికి వచ్చినాక నాకు స్వస్థత కలిగింది. ప్రార్థన చేసిన వరప్రసాద్ అయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. అందరికి నా వందనాలు, దేవుడి స్తోత్రాలు. మాది సున్నబట్టి, నా పేరు బెల్లంకొండ శాంతమ్మ. నేను కావల్లో మున్సిపాలిటీ పని చేస్తున్నాను. చేసేటప్పుడు అక్కడ వార్డులో ఒక చిన్న సమస్య వచ్చింది ఇంకొక అమ్మాయికి నాకు. ఆ సమస్య వల్ల మమ్మల్ని ఇద్దరిని ఆపేసాడు పనిలో నుంచి ఆపేసి 2 నెలలు తిరిగినాను. నన్ను పనిలోకి తీసుకోలేదు. చెప్పినా కానీ రేపు మా పని పట్టించుకోలేదు. తర్వాత టీవీలో వరప్రసాద్ అని వస్తూ ఉండింది వాక్యము. అప్పుడు నెంబర్ తీసి మా పాప రాసింది నెంబరు. ఆ నెంబర్కి ఫోన్ చేశాను. పాస్టమ్మ గారు ఎత్తి అమ్మ నాకు ఇట్ట సమస్య, నన్ను పనిలోకి తీసుకోలేదు, నాకు కానీ పనిలోకి తీసుకుంటే నేను సాక్ష్యం చెప్పుకుంటానమ్మా అని చెప్పాను. పాస్టమ్మ 3 సార్లు ఫోన్ చేశాను. పాస్టమ్మ మళ్ళీ ప్రార్థన చేసింది. తీసుకుంటారమ్మా, నీకు 1 వారం లోపల పనిలోకి తీసుకుంటారని చెప్పింది. వారం తర్వాత కమిషనర్ గారు ఆ మేస్త్రీల చేత పిలువనంపించారు. బెల్లంకొండ శాంతమ్మని రమ్మను పనిలోకి తీసుకున్నారు. ఇప్పుడు నేను పని చేస్తున్నాను. ఇదే వరప్రసాదయ్య గారికి నా గురించి ప్రార్థన చేసి నన్ను దేవుడికి జ్ఞాపం చేసి ఆయన దేవుడి ద్వారాగా నాకు కార్యం చేశాడు. ఇదే దేవుడు చేసిన నాకు మేలు. నా కోసం ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి నా నిండి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగుగాక. అందరికీ నా వందనాలు. మాది వచ్చేసి చంద్రశేఖరం, నెల్లూరు జిల్లా. నా పేరు వచ్చేసి సుభాష్ని. నాకు భర్త లేడు, భర్త చనిపోయాడు. నాకు 2 కొడుకులు. నా చిన్న కొడుక్కి బాగా లేకుండా వచ్చింది, కిడ్నీలో ఇన్ఫెక్షన్ వచ్చింది. మా బాబుకి కిడ్నీ ఇన్ఫెక్షన్ అని చెప్పారు. 3 హాస్పిటల్ తిరిగాము. ఆ సమయంలో నేను టీవీలో సారా వాక్యం వస్తుంది, పాస్టర్ గారి వాక్యం వస్తుంది. సార్కి నేను ఏడస్తా ఫోన్ చేశాను. సార్ భయపడొద్దమ్మా, ఇక్కడికి రండి అని చెప్పాడు. ఇక్కడికి వచ్చిన తర్వాత 7 వారాలు రమ్మా అన్నాడు. 7 వారాలు రమ్మన్నాడు. 3 వారాలకు నా బిడ్డకి స్వస్థత కలిగింది. ఇగో రిపోర్ట్లు. దేవుడు నాకు నా బిడ్డకి నార్మల్ రిపోర్ట్లు దయచేసిండ్రు. ప్రార్థన చేసిన పాస్టర్ గారికి నా వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నా పేరు రమ, మా ఆయన పేరు ఆదాము. అయితే మాది కావలి. మాకు పెళ్ళి అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది. అయితే పిల్లలు లేరు. అయితే నేను టీవీలో వరప్రసాదయ్య గారి వాక్యం వింటూ ఉంటాను, చూస్తూ ఉంటాను. అయితే ఆ వరప్రసాదయ్య గారు కావలికి వాక్యం చెప్తున్నాడు అని తెలిసి చర్చికి వెళ్ళాను. ప్రేయర్ ఆయిలేసి ప్రేయర్ చేశాడు. ఇంకా ఆ రోజే నాకు గర్భఫలం అందింది. ఇంకా నెలలోనే నిలబడిపోయింది. మరుసటి నెలలో నిలబడిపోయింది. 1 నెలలోనే నిలబడిపోయింది. నా గురించి ప్రార్థన చేసిన వరప్రసాదయ్య గారికి వందనాలు. 2 బాబులు దేవుడు నాకు ఇచ్చాడు. ప్రార్థించిన వరప్రసాదయ్య గారికి వందనాలు. దేవుడి నామానికి మహిమ కలుగును గాక. ఆదివారం ఆరాధనకు మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఆదివారం ఆరాధన ఉదయం 10 గంటలకు జరుగును. మా అడ్రస్ రామకోటి నగర్ సెంటర్, పొదల్పూర్ రోడ్, కొత్తూరు, నెల్లూరు, ఆంధ్రప్రదేశ్. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల మొదటి శనివారం కావల్లో క్రిస్టియన్ పేట 1వ వీధిలో ఉన్న క్రిస్టియన్ రీసోర్స్ సెంటర్లో జరుగును. అభిషేక ఆశీర్వాద ఆరాధన ప్రతి నెల 2వ శనివారం నెల్లూరులో గాస్పల్ ఏజీ చర్చిలో ఉదయం 10 గంటలకు జరుగును. దైవజనులు చంద్రగిరి వరప్రసాద్ గారు ప్రత్యేకంగా ప్రేయర్ ఆయిల్తో అందరినీ అభిషేకించి ప్రార్థించెదరు. మా అడ్రస్ గాస్పల్ ఏజీ చర్చ్, ఎన్జీ నగర్, రామకోటి నగర్ సెంటర్, నెల్లూరు 524004, ఆంధ్రప్రదేశ్, ఇండియా. మీ ప్రార్థనా విన్నపములకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్లు 7032597888. మా యొక్క మరొక ఫోన్ నెంబర్ 7032697888.